హలో ఫ్రెండ్స్. మొన్నటికి మొన్నే ఒక ఈవెంట్ అయితే అమెరికాలోని గేమ్ చేంజర్ కండక్ట్ చేయడం జరిగింది. అది ఏంటో కాదు, రీ రిలీజ్ ఈవెంట్. సో, ఈ ఈవెంట్‌కి రామ్ చరణ్ గారు, అదే విధంగా శంకర్ గారు, మన దిల్ రాజు గారు, మన సుకుమార్ గారినైతే మెయిన్ గెస్ట్ కింద పిలవడం అయితే జరిగింది భయ్యా. ఈ ఈవెంట్‌లో చూసుకున్నట్లయితే సుమ గారు ఉన్నారు కదా! సుమ గారు మన సుకుమార్ గారిని ఒక సంచలనమైన ఒక క్వెషన్ అయితే అడగడం జరిగింది. సో, డూప్ అనే మీనింగ్ ఉంది కదా! డూప్ అంటే అబద్ధం అని. సో, అది పట్టుకొని ఈ విధంగా అడిగారు. మీరు డూప్ అనే పదాన్ని పట్టుకొని మీరు దేన్నైనా వదిలేయాలి అనుకుంటే దేన్ని వదిలేస్తారు? అంటే అబద్ధంగా దేన్నైనా వదిలేస్తారా అంటే దేన్ని వదిలేస్తారు అంటే మన సుకుమార్ గారు ఒక విధమైన మాటైతే చెప్పారనమాట. ఒకవేళ వదిలేయాలి అనుకుంటే నేను ఖచ్చితంగా సరే సినిమాని వదిలేస్తాను అనే విధంగా అయితే మాట్లాడారనమాట. సో, వెంటనే మన రామ్ చరణ్ గారు మైక్ తీసుకొని అదే అలాంటిది ఏది జరగదు. ఖచ్చితంగా సరే మన ఇండస్ట్రీలోనే మన సుకుమార్ గారి సేవలు ఇంకా అందించాల్సి ఉంటుంది అనే విధంగా అయితే మాట్లాడారనమాట. కానీ ఇది విధంగా రామ్ చరణ్ గారికి ఒక విధంగా షాక్ అనిపించిందంట. అది విధంగా సరదా కాదు. ఎందుకంటే గతంలో పోయిన ఇయర్ కూడా అదే విధంగా మాట్లాడారంట. అంటే పోయిన ఇయర్ కూడా సేమ్ డైలాగ్ కొట్టారంట. సో, ఆ విషయాన్ని పట్టుకొని ఖచ్చితంగా సరే ఇది కొద్దిగా ఆలోచించదగ్గ విషయమా అనే విధంగా అయితే మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా సరే ఇది ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇది ఏదో చెప్పాలని చెప్పడం కాకుండా ఒక విధంగా సుకుమార్ గారు ఆలోచించుకొని చెప్పిన మాటే. అంటే అది డూప్ అంటే అబద్ధం కదా! ఖచ్చితంగా ఒక విధంగా అబద్దాన్నే చెప్పుకోవాలి. ఇంకొక అప్డేట్ ఏంటి అంటే రామ్ చరణ్ గారితోని మన సుకుమార్ గారు ఒక మంచి మూవీ అయితే మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఆ మూవీ ఎప్పుడు వస్తుందంటే 2025. 2025లోనైతే మన ముందుకైతే రాబోతుంది. ఖచ్చితంగా సరే ఈ మూవీ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకోవాలి. ఎందుకంటే రంగస్థలాన్ని మించి అంటే వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో రంగస్థలం వచ్చింది కదా! ఆ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ సినిమాని మించి ఉంటుందని చాలా మంది చెప్తున్నారనమాట. ఖచ్చితంగా సరే ఈ మూవీ కోసం చాలా 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 ఈగర్‌లీగా వెయిట్ చేస్తున్న మంది ఎంతోమంది ఉన్నారు. ఈ షూట్ వచ్చే ఇయర్ 2025లోని జూన్, జూలై మధ్యలో స్టార్ట్ అయ్యే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుందన్నమాట. ప్రెజెంట్ ఎందుకు అంటే 'పుష్ప 2' మన సుకుమార్ గారు చాలా చాలా బిజీగా అయితే ఉన్నారు. సో, ఇది కొంత బ్రేక్ తీసుకొని ఎందుకంటే 'పుష్ప 2' 3 ఇయర్స్ చేశారు కదా! ఖచ్చితంగా ఒక కొన్ని మంత్స్ అయినా బ్రేక్ ఉండాలి కదా! సో, ఈ బ్రేక్ తీసుకొని తర్వాత రంగస్థలం అదే దానికి సంబంధించిన రామ్ చరణ్ గారితో షూట్ అయితే ప్రారంభించే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉన్నాయనేసి మరి చెప్తున్న మాట అనమాట. మరి మీరేమనుకుంటున్నారు? సుకుమార్ గారు నిజంగానే సినిమాలు మానేస్తారా? లేదా? అన్నదైతే ఒక్కసారి ఆలోచించదగ్గ విషయం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఒకవేళ మీరు ఈ వీడియో ఇక్కడి వరకు చూసినట్లయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందనమాట. థాంక్ యూ.